గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. ఇప్పుడు చాలామంది అంటుంటారు, సార్ మీ దగ్గరికి వైద్యం తీసుకొద్దామంటే లేకపోతే మానసికమైన సమస్య అని గుర్తుపట్టి తెద్దామన్నా లేకపోతే పేషెంట్కి నచ్చజెప్పి తెద్దామన్నా చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాల చెప్పుడు మాటలు చెప్తుంటారు. అమ్మో మానసిక వైద్యమా, ఎందుకు, మళ్ళీ మానసిక రోగిని లేబుల్ చేస్తారు, వాళ్ళు రకరకాల మత్తు మందులు వాడతారు, ఇలా రకరకాల చెప్పుడు మాటలు విని పేషెంట్ని మీ దగ్గరికి తీసుకురాలేకపోతున్నాం సార్ అని బాధపడేవాళ్ళు, వాపోయేవాళ్ళు ఉన్నారు. నిజమే, మానసిక వైద్యం గురించి చాలామందికి సైంటిఫిక్గా అంటే సశాస్త్రీయంగా ఏ విషయం తెలియదు. ఈవెన్ నేను ఎంబీబీఎస్ చదువుతున్న కాలంలో మానసిక వైద్యం గురించి నాకే ఏమీ తెలియదు. అంటే డాక్టర్ అయి ఉండి డాక్టర్లకే ఈ విషయం ఏమీ తెలియనప్పుడు మామూలుగా ఒక లేమ్యాన్, ఏమీ తెలియని వ్యక్తికి దాని గురించి ఏం తెలుస్తుంది, ఏం అవగాహన చేసుకుంటారు? కాబట్టి మానసిక వైద్యుడి దగ్గరికి ఈ రోజున వెళ్ళటానికి బిడియపడద్దు, సిగ్గుపడద్దు, అనవసరమైన చెప్పుడు మాటలు వినవద్దు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అతి స్వల్ప కాలంలో వైద్య చికిత్సతోనో కౌన్సిలింగ్తోనో మెడిసిన్స్తోనో ట్రీట్మెంట్తోనో బయటకు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి, అవి తక్కువ మందిలో ఉంటాయి. దాన్ని డాక్టర్ డయాగ్నోస్ చేయటం, ట్రీట్ చేయటం. అంతేకాని సశాస్త్రీయంగా ఎవాల్యుయేట్ చేసుకొని వైద్యం చేయించుకోకపోతే వాళ్ళ విలువైన జీవితం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ లేనిపోని అంటే ఇప్పుడు ఒక డ్యామ్ కట్టాలంటే ఇంజనీర్ సలహా తీసుకోవాలి, ఒక విద్యార్థి జీవితం బాగుపడాలంటే ఒక ప్రొఫెసరు, ఒక లెక్చరరు, ఒక టీచర్ యొక్క ట్రైనింగ్ అవసరం, ఆరోగ్యం బాగుండాలి అంటే ఒక వైద్యుడి సలహా ట్రీట్మెంట్ అవసరం, మానసికంగా బాగుండాలంటే మానసిక వైద్యుడి యొక్క సలహా ట్రీట్మెంట్ అవసరం. అంతేగాని ప్రతి పక్కింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, భూత వైద్యం చేయించుకో, మంత్రాలు పెట్టించుకో, లేకపోతే తాయెత్తులు కట్టించుకో, ఇలాంటి సలహా ప్రపంచంలో సలహా ఇవ్వటం అంత ఉచితం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నాడు పెద్ద ఆయన ఎవరో. కాబట్టి సలహా ఎవడైనా ఇస్తాడు, అది విని మన జీవితం నాశనం చేసుకోవాలా, మన బిడ్డల జీవితం నాశనం చేసుకోవాలా, నా భార్య నా భర్త జీవితం నాశనం చేసుకోవాలా లేదా అనేది చక్కగా ఆలోచించి సశాస్త్రీయంగా ముందుకెళ్ళటం అనేది మీ విద్యుక్త ధర్మం, మీ బాధ్యత. మీ జీవితాలను మీరే బాగు చేసుకోవాలి. థ్యాంక్ యూ.